చేయించాను. అమ్మ మామూలుగా మారాలని గురూజీ గారి ద్వారా పూజ చేయించాను. కానీ మధ్యలో ఏమైందో తెలీదు. ఏమవడమంటే ఏంటమ్మా? అదే ఏమీ తెలియలేదు. గురూజీ ప్రసాదం తీసుకువెళ్ళమన్నారు. నేను చూస్తే అక్కడ గుడిలోనే కూర్చున్నాను. అయ్యో అదేంటమ్మా? అయినా నువ్వు ఒక్కదానివే అలా వెళితే ఎలా చెప్పు? మీరు ఎవరిని రమ్మని రారు కదా. అమ్మనలో చూస్తుంటే భయం వేస్తుంది. అయినా నాకెందుకు భయం చెప్పు? దేవి నాకెప్పుడు తోడుగా ఉంటుంది కదా. అయినా నీ మీద ఎందరి కళ్ళున్నాయో తెలుసు కదా. కానీ అమ్మ నాకు బాగవ్వడం తప్ప ఇంకేమీ అవసరం లేదు. అందుకే వెళ్ళాను. అమ్మ బాగవ్వాలంటే చిన్నమ్మగారిని చూడాలి, కలవాలి, మాట్లాడాలి. కానీ పిన్ని రాదు కదా అవ్వ. అందుకే కదమ్మా నాకీ బాధ. అమ్మగారిని అలా చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. ఏం చేయాలో చెప్పమ్మా. ఆ దేవి అమ్మని కాపాడుతుందని నాకు నమ్మకం ఉంది. రోజు రోజుకి ప్రపంచం మొత్తాన్ని కోల్పోయినట్లు ప్రవర్తిస్తుందమ్మా. గురూజీ మళ్ళీ మంచి రోజు చూసి పూజ చేయిస్తాను అన్నారు. అమ్మ పిన్నిని కలిసే ఏర్పాటు ఆ దేవి ఏమైనా చెయ్యాలి. భవాని, అమ్మా! అయ్యో అమ్మా! అమ్మా, అమ్మా! అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా! అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, లే అమ్మా! అమ్మా, లే! శివగామి, లే శివగామి, అమ్మా! శివగామి, 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 ఏమైంది లక్ష్మమ్మ? తెలీదయ్యా, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. అయ్యో శివగామి, నిమ్మరసం తీసుకొని రా లక్ష్మమ్మ. ఆ శివగామి.